This conference will now be recorded. Hello friends, good evening Andy and welcome back and let's start. సో ఈ రోజు మన ఫస్ట్ సెషన్ AWS కి. సో ఫస్ట్ వచ్చి హౌస్ కీపింగ్ రూల్స్ అండి. సో మాక్సిమం అందరినీ నేను మ్యూట్ చేసి ఉంచుతాను. సో మనకి క్వశ్చన్స్ అనేది లాస్ట్ లో ఇస్తాను, మీకు హాఫ్ అన్ అవర్. మనం ఏం చేస్తామంటే 10 o'clock క్లాస్ అవ్వట్ హాఫ్ అన్ అవర్ ఇస్తాను, మీ క్వశ్చన్స్ అడగచ్చు. సో కాబట్టి డోంట్ వరీ, ఓకే. మీ డౌట్స్ అన్ని ఆన్సర్ చేస్తాను. సో కాబట్టి మధ్యలో ఆవేశపడిపోయి సార్ అదేంటి ఇదేంటి అని చెప్పి మన క్లాస్ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ఫ్లోలో పోతున్నప్పుడు లాస్ట్ లో ఎక్కువ టైం ఉంటుంది, అన్ని అడగచ్చు. ఓకే, సో కాబట్టి ఈ రోజు మన ఫస్ట్ క్లాస్ అండి మనకి AWS బై ద వే. సో ఫస్ట్ ఎజెండా ఏంటి? ఓకే, ఎజెండా ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏం డిస్కస్ చేస్తామండి? సో నేను ఏ కోర్స్ చెప్పినా కూడా ఫస్ట్ వచ్చి నేను వై, ఎందుకు ఆ కోర్స్ చేస్తున్నాం అనే ఒక ఐడియా రావాలి బై ద వే. సో కాబట్టి మనం ఏం చేస్తాం, వై AWS అని డిస్కస్ చేస్తామండి. సో నెక్స్ట్ వచ్చి ఆబ్వియస్ గా సిలబస్ ఆబ్వియస్ గా. సో కనీసం ఈ కోర్స్ ఎందుకు చేస్తున్నాం, ఆ తర్వాత ఏం చదువుకుంటున్నాం, అంతేగాని మామయ్య చెప్పాడు, బాబాయ్ చెప్పాడు, అత్తయ్య చెప్పింది, మామయ్య చెప్పింది అలాంటివి కాకుండా ముందు మనకు తెలియాలి మనం ఎందుకు కోర్స్ చేస్తున్నామని. సో కాబట్టి సిలబస్ డిస్కస్ చేద్దాం, ఏంటి సంగతి, ఏంటి ఎందుకు అది అని చెప్పి. సో ఆ తర్వాత వచ్చి ఆబ్వియస్ గా నేనేం చేస్తానంటే సిలబస్, దాని తర్వాత అండ్ రోడ్ మ్యాప్ అంటారండి. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది ఒక దారిలో పోవాలి బేసిక్ గా. సో ఇదే ఫస్ట్ కాదు, ఇదే లాస్ట్ కాదు, మీకు కోర్స్ అనేది మీకు తర్వాత కూడా చిన్నగా మిమ్మల్ని మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. అది ఆ రోడ్ మ్యాప్ ఏంటని చూద్దాం. ఆ తర్వాత వచ్చి అబౌట్ యువర్ ట్రైనర్. ఫోర్త్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి AWS అకౌంట్ క్రియేషన్ బై ద వే. ఓకే, చాలా మందికి ఉండే ఉంటుంది, బట్ స్టిల్ నేను ఏమన్నా అజ్యూమ్ చేసుకుంటానంటే మీకు క్లౌడ్ రాదు అని చెప్పి అజ్యూమ్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. సో కాబట్టి ఈ రోజు అంటే రేపటి క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల మీరు అందరూ ఏం చేయాల్సి వస్తుందంటే AWS అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోవాలా. అదేం పెద్ద కాంప్లెక్స్ ఏం కాదండి. బై ద వే మీకు జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడం తెలిస్తే AWS అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే జీమెయిల్ అకౌంట్ కి మీకు ఎటువంటి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అవసరం లేదు, కానీ AWS అకౌంట్ కి డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ అవసరం అవుతుంది. సో కాబట్టి ఆబ్వియస్ గా మీకు అవసరం అవుతుంది అనమాట, మీరు యూజ్ చేసుకోవాలి. సో కాబట్టి ఆ అకౌంట్ క్రియేషన్ ఎలాగా అనేది చాలా ఇంపార్టెంట్, అది చూస్తాం. ఆ తర్వాత వచ్చి మీరు చూసినట్లయితే ఫస్ట్ దీంట్లో డిస్కస్ చేయాల్సింది మనకి పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ క్లౌడ్ గురించి డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత వచ్చి మీరు చూసారనుకోండి, హోల్డ్ ఆన్, మ్యూట్ చేద్దాం. ఓకే, అన్మ్యూట్ చేయొద్దు. IAS వర్సెస్ PAS వర్సెస్ SAS. యాక్చువల్ గా ఈ రెండు ఉన్నాయి చూసారా, బేసిక్ గా యూజ్లెస్ అండి బై ద వే. మీరు చూసినట్లయితే సో ఈ రెండు వచ్చి యూజ్లెస్. కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో ఇదేంటి అని ఒకవేళ అడిగితే మీకు తెలియాలన్నమాట ఏంటి సంగతి అని చెప్పి. సో కాబట్టి సో ఈ రెండింటిని కూడా డిస్కస్ చేస్తాం. అయితే ఈ రోజు నేను టూ మచ్ ఆఫ్ టెక్నికల్ లోకి వెళ్ళనండి. ఎందుకు టూ మచ్ ఆఫ్ టెక్నికల్ లోకి వెళ్ళను అంటే బై ద వే మీకు చాలా మందికి అకౌంట్ క్రియేషన్ బాకీ ఉంటాయన్నమాట. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చేస్తానంటే సో ఫండమెంటల్స్ రన్ చేస్తాము, బట్ రేపటి నుంచి మనం ఏం చేస్తామంటే లోపల టెక్నికల్ గా వెళ్ళి లాట్ ఆఫ్ డిస్కస్ చేస్తాం బై ద వే. ఓకే, సో తర్వాత వచ్చి సెవెంత్ వచ్చి ఆబ్వియస్ గా మీకు Q&A ఇస్తాను. మీ మైండ్ లో చాలా క్వశ్చన్స్ పోతూ ఉంటాయి, ఈ కోర్స్ చేయొచ్చా, ఈ కోర్స్ చేయకూడదా అని క్వశ్చన్స్ పోతూ ఉంటాయి. అవన్నీ కూడా నేను ఏం చేస్తాను, మీకు ఆన్సర్ చేస్తాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. గుడ్. సరే, ఆబ్వియస్ గా లెట్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ అండ్ యాక్చువల్ గా వై AWS. నౌ వై AWS ని అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట మార్కెట్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలండి. ఓకే, పరిస్థితి ఏంటి అని చెప్పి. సో మీకు డిసప్పాయింట్మెంట్ ఉన్నా కూడా స్ట్రైట్ గా చెప్పేది ఏంటంటే, మీలో ఎవరికన్నా నేను AWS ఒక్కటి చదివేస్తాను నాకు జాబులు వచ్చేస్తాయి అలాంటి ఊహాగానాలు ఉంటే ఇప్పుడే తీసేయండి, అది జరగదు. ఓకే, కేవలం AWS నేర్చుకున్నంత మాత్రాన మీకు జాబ్ వచ్చి ఒళ్ళో పడిపోతుంది అనే ఊహలు ఉంటే అవి US వెళ్ళిపోదాం చేసేద్దాం అలాంటి ఏమి జరగవు. AWS అనేది మీకు స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. మీ ముందు ఓ 1,00,000 మంది నేర్చుకొని ఉండొచ్చు, మీ తర్వాత ఇంకో 1,00,000 మంది నేర్చుకుంటారు. సో మీకు AWS అని ఒక్కటే తెలిస్తే అందరితో పాటు మీది ఒక రెజ్యూమ్ అవుతుంది. సో కాబట్టి అది కాదు మనం ఏం చేస్తుంది, దానికి నెక్స్ట్ లెవెల్ ఏం చేస్తాను. కాకపోతే దిస్ ఈస్ ద ఫండమెంటల్ అండి, మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఏ సార్ అజూర్ చేయకూడదా, ఏ సార్ GCP చేయకూడదా,
డెఫినెట్ గా చేయొచ్చండి, ఖచ్చితంగా చేయొచ్చు, ఎవరు కాదంటలేరు. సో కానీ నా ఉద్దేశం ఏంటంటే మీరు ఏడబ్ల్యూఎస్ తో అయినా స్టార్ట్ చేయొచ్చు, లేదా అజూర్ తో అయినా స్టార్ట్ చేయొచ్చు. అయితే మీరు క్లౌడ్ కి కొత్తగా వస్తున్నారు అనుకోండి, కొత్తగా వస్తున్నారు, కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉన్నప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ రికమెండ్ చేస్తాను దాని అజూర్. లేదా మీరు మీరు సంథింగ్ సమ్ టైమ్ లైక్ మీకు ఏదైనా కొంచెం విండోస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆల్రెడీ కొంచెం అజూర్ తెలుసు అనుకోండి, అప్పుడు అజూర్ తో స్టార్ట్ చేయొచ్చు. మీరు ఫ్రెష్ బేసిక్ గా మీకు ఏమీ ఐడియా లేదు, మీరు ఫస్ట్ టైం నేర్చుకోవాలనుకుంటున్నారు క్లౌడ్ ఆర్ వేరే డొమైన్ లో ఉన్నారు, ఏడబ్ల్యూఎస్ తో స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీరు వేరే నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఏడబ్ల్యూఎస్ అంటే ఫస్ట్ మార్కెట్ లోకి వచ్చిందండి. సో కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువ మార్కెట్ ఆక్యుపై చేసి కూడా ఉంది. అజూర్ కూడా ఇంపార్టెంటే, కానీ దీని తర్వాత నేర్చుకుందాం. ఓకే, కానీ నేను కన్ఫామ్ గా ఏడబ్ల్యూఎస్ స్టార్ట్ చేయండి అని చెప్పట్లేదు. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ తర్వాత నేను స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ ట్రైన్ చేశాను, తర్వాత జాబ్స్ లో చూశాను, ఇంటర్వ్యూస్ లో చూశాను. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అండ్ అజూర్ అండ్ క్యూబర్నెటీస్, లేదా అజూర్ డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ అండ్ క్యూబర్నెటీస్ ఇలా ప్రపోజ్ చేస్తాను బై ద వే. బట్ ఏడబ్ల్యూఎస్ ఈజ్ ఎ గుడ్ వే టు స్టార్ట్. మీరు క్లౌడ్ నేర్చుకోవడానికి ఇట్స్ ఏ గుడ్ వే టు స్టార్ట్ బై ద వే. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ఏంటంటే మీకు మీరు చూడాల్సింది బయట ఈ ఏడబ్ల్యూఎస్ సంబంధించిన జాబ్ మార్కెట్ పరిస్థితి ఏంటి. ఎందుకంటే అది నేర్చుకొని సరిపోతుందని ఎవరు చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదండి బై ద వే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి naukri.com కి వెళ్తాను, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయడానికి కాదు, ఫ్యాక్ట్స్ చెప్పడానికి. ఓకే, సో ఎవరో ఏదో చెప్పేసి అది చేసేయండి మీకు వచ్చేస్తుంది అని చెప్పి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అన్నాం అనుకోండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటాను, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ అంటాను, జస్ట్ సెర్చ్ చేస్తాను మీకు ఒక ఐడియా కోసం అంతే. ఓకే, సో ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ ఏముంటుంది, డెవాప్ నేను ఏడబ్ల్యూఎస్ ఒకటే వాడానండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ ఏడబ్ల్యూఎస్ అడ్మినే వాడాను, ఇంకేం వాడలేదు. కానీ మీరు చూస్తే ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ అంటున్నాడు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అంటున్నాడు, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అంటున్నాడు, మీకు ఇస్తున్నాడు. కానీ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ వచ్చి మీకు ఇక్కడ చూడండి, ఇది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అన్నాడు, కానీ అడిగింది ఏంటి కింద చూస్తే మస్ట్ హ్యావ్ టెరాఫార్మ్ స్కేలర్ నాలెడ్జ్. టెరాఫార్మ్ అనగానే మీకు ఆబ్వియస్ గా డెవాప్స్కి వెళ్ళిపోతుందండి. ఓకే, సో వేరే దగ్గరకు వచ్చారు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ 4 to 9 years 3 to 6 lakh ప్యాకేజ్, వీడి జీవితంలో దొరకడు. ఈ 4 to 9 years 6 lakhs లో ప్యాకేజ్ అంటే వీడి జీవితంలో దొరకడం, దానికి దొరికిన ఫేక్ దొరుకుతాడు బై ద వే. సో మీరు చూస్తే వీళ్ళు ఏం అడుగుతున్నారు ఇక్కడ, మీరు చూస్తే ఏడబ్ల్యూఎస్ ఒకటి అడగట్లేదండి, జావా అండ్ రెస్ట్ ఏపీ అని ఏడబ్ల్యూఎస్ అడుగుతున్నాడు బేసిక్ గా, అంటే కొంచెం డెవలపర్ కి సంబంధించింది. ఇంకా ఇటు వెళ్ళాను అనుకోండి, మీకు ఈ కిందకి వెళ్ళారు అనుకోండి, గిట్ హబ్ ఇది చూస్తే మీకు కిబానా, కిందకి వచ్చే బ్లూ గ్రీడ్ డిప్లాయ్మెంట్స్. సో ఇక్కడ చూడండి పైథాన్, జావా, కొన్నిసార్లు మీకు అంటే అంటే ఓవర్ చూడండి క్యూబర్నెటీస్ బై ద వే. కాబట్టి మీరు మెంటల్ గా ఫిక్స్ అవ్వాల్సింది అంటే ఓకే, ఇక్కడ చూడండి ఇదేంటి మీకు డెవాప్స్ ఇంజనీర్. సో కాబట్టి మెంటల్ గా ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఒకటే నేర్చుకుంటే మన కష్టాలు తీరిపోతాయి అని అనుకోవడం కాదు. ఓకే, సో కాబట్టి ఇదే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. అట్లీస్ట్ నేను అందరికీ రెఫర్ చేసేది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ అట్లీస్ట్ అండి, ఈ రెండు. సో కాబట్టి మీ రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి బై ద వే, నెక్స్ట్ నేర్చుకునేటప్పుడు కూడా ఏడబ్ల్యూఎస్ ఒక్కటి నేర్చుకొని చేతులు దులిపేసుకోవద్దు. ఓకే, మీరు ఎలా ఉండాలంటే మీ రోడ్ మ్యాప్ ఎక్కడైనా నేర్చుకోండి, నా దగ్గర నేర్చుకోవాలని కాదు బేసిక్ గా, బట్ నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్, తర్వాత డెవాప్స్ చేయండి, తర్వాత అజ్యూర్, తర్వాత వచ్చి క్యూబర్నెటీస్, ఇంకా ఒంట్లో ఓపిక ఉందంటే అప్పుడు పైథాన్లు ఇవన్నీ చేయండి బై ద వే. ఓకే, సో ఇలా రోడ్ మ్యాప్ పెట్టుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం డెవాప్స్ అనుకుంటారు, ఆ సంవత్సరం అజ్యూర్, ఆ సంవత్సరం క్యూబర్నెటీస్. బేసిక్ గా దీంట్లో చాలా మంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారండి, వేరే వేరే వచ్చిన వాళ్ళు కూడా అజూర్ లో ఉన్న వాళ్ళు, డెవాప్స్ లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అయి ఉంటారు యాక్చువల్ గా. ఓకేనా, సో కాబట్టి ఇది ఈ రోడ్ మ్యాప్ అనేది మీరు మెంటల్ గా ఫిక్స్ అయి ఉండండి బై ద వే, మెంటల్ గా ఫిక్స్ అయి ఉండండి. ఓకే, సరే, సో దాని గురించి నేను లాస్ట్ లో క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సి ఇదే రోడ్ మ్యాప్ అండి, మీరు చదవాల్సిన రోడ్ మ్యాప్. సో కాబట్టి మీకు ఏడబ్ల్యూఎస్ తెలియడం అనేది ఇట్స్ ఎ స్కిల్, బట్ ఇట్స్ నాట్ ఎ రేర్ స్కిల్, బట్ ఇట్స్ ఎ ఫండమెంటల్, మీకు ఫండమెంటల్. అలాగే మీరు చదవాల్సిన రోడ్ మ్యాప్ ఏంటి, మీరు చూస్తే మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే రోడ్ మ్యాప్ వచ్చి ఇదండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 1 by 1 మీకోసమే. అది ఎక్కడ చేస్తారు, ఎలా చేస్తారు, లేదా సొంతగా చదువుకుంటారు, ఇట్ డజంట్ మ్యాటర్, మీరు దీనికి ఫిక్స్ అయి ఉండండి.
ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే చదవడం ఆపేస్తారో, నేర్చుకోవడం ఆపేస్తారో, మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు చదువుకోవడం మానేస్తారో, ఆ రోజు నుంచే మీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది బై ద వే. సరే, నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, అబౌట్ సిలబస్ అండి. సిలబస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ బై ది. అవునా, సిలబస్ మీకు తెలియకుండా ఏం చేస్తున్నామో తెలియకపోతే మీకు వర్కౌట్ కాదనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి సిలబస్ మీకు ఆల్రెడీ ఇచ్చాను. ఇక్కడికి వచ్చి నేను యూట్యూబ్కి వెళ్ళి మీకు ఇచ్చిన వీడియోలు ఎంతమంది చూసారో తెలియదు. మనకి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు నేను దీని లోపలికి వెళ్తాను బై ద వే. ఇక్కడికి వచ్చి మీకు ఇది ఇచ్చింది, ఇది మనం కిందకు వచ్చి ఉంటే ఇక్కడ సిలబస్ ఉంటుందండి బై ద వే. AWS కరికులం, కానీ మనం బాగా బిజీ కాబట్టి చూడడం పెద్ద. సో కాబట్టి ఇక్కడ ఉంటుంది, ఇది సిలబస్ అండి. నౌ ఎందుకు చెప్తున్నాను సిలబస్ ఏం మీరు చూసుకోరా అంటే, బేసిక్ గా ఏం చదువుతున్నావో మీకు తెలియాలి, దానికోసం ఇది చూస్తున్నాం అనమాట. నేను ఏం చేస్తాను, చాట్ లో పెడతాను చూడండి. ఇక్కడికి వచ్చి ఇది వస్తుందా లేదా, ఇక్కడికి వద్దాం. ఓకే, గుడ్, వస్తుందిలేండి. సో కాబట్టి మీకు చాట్ లో పెడుతున్నాను, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే మీరేం మీరు దాని మీరేం నేర్చుకుంటున్నారో మీకు తెలియాలి కాబట్టి అన్మ్యూట్ చేయొద్దండి, మీకు తెలియాలి. సో ప్లాన్ ఏంటంటే, ఇది కస్టమైజ్డ్ కోర్స్ అండి. ఇది కస్టమైజ్డ్ కోర్స్. నేనేంటంటే ఏమేమి అడుగుతారు జాబ్ లో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనేం చేస్తాను, మీకు ఇది ఇచ్చేసాను అనమాట. మొత్తం మీరు చూసినట్లయితే ఎంత ఉంది మీకు యాక్చువల్ ఇక్కడ, మీరు మొత్తం చూసినట్లయితే మాడ్యూల్ 24 మాడ్యూల్స్ గా విడగొట్టారండి. మీరు గమనించినట్లయితే 24 మాడ్యూల్ గా విడగొట్టారనమాట. నా ఇదేంటంటే మీరు ఇన్ డీటెయిల్ గా ఫ్రమ్ ద బేసిక్స్ గురించి చూస్తాం. క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి పబ్లిక్ ప్రైవేట్ జోన్స్, రీజియన్స్ దగ్గర నుంచి. సో ఇక్కడ వచ్చి మనకి విపిసి అని టైం వేస్ట్ చేయనండి. మీకు ఏముండవు అని తెలియాలంటే దయచేసి సిలబస్ చెక్ చేయండి. ఇది వచ్చి కస్టమైజ్డ్ సిలబస్. ఎందుకంటే నాట్ ఓన్లీ సర్టిఫికేషన్ అండి, సర్టిఫికేషన్ మీ మెయిన్ ఏంటంటే అసలు మీకు ఈ ట్రైనింగ్ అవసరం లేదు. ఇంట్లో కూర్చొని చదువుకున్న సర్టిఫికేషన్ పాస్ అవుతారు, లెట్ మీ టెల్ యూ. ఓకే, సర్టిఫికేషన్ పాస్ అవడమే కాదు, మిమ్మల్ని తీసుకెళ్లి జాబ్ లో తీసుకెళ్ళి AWS అకౌంట్ ఐడి పాస్వర్డ్ నువ్వు మేనేజ్ చేయంటే అది ధైర్యంగా మేనేజ్ చేయగలగాల. సో దానికోసం నేను ఈ కోర్స్ డిజైన్ చేసుకొని చెప్తూ వచ్చాను. ఇప్పుడు దాకా వర్కౌట్ అయింది కూడా. సరిగ్గా ఎవరైతే ప్రాక్టీస్ చేశారో, AWS DevOps నేర్చుకొని జాబ్స్ కొట్టారో, దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ అండి. ఇనిషియల్ గా సార్ మాకు కొంచెం సపోర్ట్ కావాలంటారు, బట్ అదేం లేదు, లోపలికి వెళ్ళి మేనేజ్ చేయగలిగారు. బై ది వే, అస్సలు నేర్చుకోకుండా లోపలికి వెళ్తేనే ట్రబుల్. కాబట్టి క్లాస్ అయిపోయినాక వెరిఫై చేసుకోండి, దీంట్లో ఉంటుంది బై ది వే. సో మోస్ట్ ఆఫ్ ద సర్వీసెస్ కవర్ అవుతాయి. అగైన్ అండి, AWS అనేది 240 250 సర్వీస్లు ఉన్నాయండి, అవన్నీ మనం చెప్పలేం. ఏవైతే కంపల్సరీగా ప్రతి కంపెనీ కూడా వాడతాయో దాన్ని తీసుకొని ఈ కస్టమైజ్ కోర్స్ చేసి ఇచ్చారు. ఎందుకు దీనికి కస్టమైజ్డ్ అంటే, ఇక్కడ వన్ ఆఫ్ ద క్లాస్ నేను ఏం చేస్తానంటే క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్స్ కి టెరాఫామ్ కి కంపేర్ చేసి చెప్తాను. యాక్చువల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, టెరాఫామ్ కి AWS కి సంబంధం లేదు యాక్చువల్ గా. అయినా కూడా ఎందుకు చెప్తానంటే ఒక ఐడియా కోసం చెప్తాను అనమాట బై ద వే. ఓకే, సో కాబట్టి సిలబస్ వెరిఫై చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది బై ద వే. సరే, నెక్స్ట్ వచ్చి ఆబ్వియస్ గా మీకు ఇది నెక్స్ట్ వచ్చి నా ట్రైనర్ గురించి, నా గురించి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుసు, తెలియని వాళ్ళ కోసం. సో ఇది చెప్పడానికి మేజర్ కారణం ఏంటంటే, బేసిక్ గా సో ఎవరో ఒక రెఫరెన్స్ ఇచ్చేస్తే అక్కడ పోయి జాయిన్ అయిపోకూడదండి. లెట్ మీ టెల్ యూ. ఎవరైనా చాలా సార్లు వింటుంటా కాల్స్ లో, సార్ నాకు వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చారు, వీళ్ళు రెఫరెన్స్ ఇచ్చారు అని చెప్పి. ఓకే, సో భార్గవ్ మీకు మెయిల్ చాట్ లో పెట్టానండి, దాన్ని ఓపెన్ చేస్తే 24 మాడ్యూల్ ఉంటాయి దాంట్లో బై ద వే. సో కాబట్టి మీకు ఎవరైనా రెఫరెన్స్ ఇచ్చినప్పుడు పలానా వాళ్ళు చెప్తున్నారంటే వెంటనే నమ్మేసి పోయి చేరకూడదు అక్కడ. సో మీరు ఫస్ట్ వెరిఫై చేయాల్సింది ఏంటి యాక్చువల్ గా, ట్రైనర్ ఎవరు, ఎక్కడికైనా పోండి, ఏ ట్రైనర్ ఎవరు, ఎక్కడ పని చేస్తున్నాడు, ఓకే, నిజంగా పని చేస్తున్నాడా, ఓన్లీ ట్రైనరా, బేసిక్ గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏంటి, సో ఎంతమంది ట్రైన్ చేశాడు, యూట్యూబ్ లో ఛానల్ ఉందా, నిజంగా అతను నిజమైన ట్రైనరా కాదా అని తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. నేనైతే ఏం చేస్తానంటే, ఇప్పుడు మీరు మీరు డెవాప్స్ ఇంజనీర్ ఉన్న చెప్పారు అనుకోండి, నేను సింపుల్ గా అడిగే క్వశ్చన్ ఇంటర్వ్యూలో, అంటే సీనియర్స్ కి అడిగేది ఏంటంటే, మీ గిటప్ రెపోజిటరీ చెప్పంటాను. ఎందుకంటే మనల్ని మనం డెవాప్స్ ఇంజనీర్ గా పిలుచుకున్నాం అంటే మీకంటూ ఒక గిటప్ రెపోజిటరీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను github.com అన్నాను అనుకోండి బై ద వే. ఓకే, ఇది నా రెపోజిటరీ అండి బై ద వే. ఓకే,
సో ఇక్కడ చూసారనుకోండి, నాకు సమ్వేర్ లైక్ 200 రిపాజిటరీలో ఉంటాయి ఇక్కడ. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మీకు ఇక్కడికి వచ్చారనుకోండి, యువర్ రిపాజిటరీస్ అని ఇక్కడికి వచ్చామనుకోండి, మీరు చూస్తే ఫాలోవర్స్ కానీ 81 రిపాజిటరీలు, అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ బయట అందరికి కనిపిస్తుంది అనమాట, ఎంత ఉంటాయి అనమాట. సో కాబట్టి నిజంగా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఓ రిపాజిటరీ బట్టి చెప్పేయచ్చు ఏంది నిజంగా పని చేస్తున్నాడా లేదా అని చెప్పి ఈజీగా ఫైండ్ అవుట్. సో కాబట్టి దయచేసి ఎక్కడో చేరేయడము, డబ్బులు వేస్ట్ చేసుకోవడం కాకుండా ట్రైనర్ ఎవరు అంతా చూసుకొని అక్కడ చేరండి. సో నా గురించి చాలా మంది తెలిసి ఉండి తెలియని వాళ్ళకి, సో ఇది నేను ఆమె సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండి. ఆర్కిటెక్ట్ లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ అని చూసుకోండి. సో 16 years of experience, by the way. Okay, so 20+ certifications and very strong from infrastructure అండి. సో నేను ఎక్కడి నుంచి వచ్చానంటే విండోస్ దగ్గర నుంచి వర్చువలైజేషన్, స్టోరేజ్, VMware, నెట్వర్క్, క్లౌడ్, డెవాప్స్ లో వచ్చాను. ఐఎమ్ నాట్ ఏ డెవలపర్, బై ద వే. నేను డెవలపర్ గా రాలేదు, ప్రోగ్రామర్ గా రాలేదు, నేను ప్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి వచ్చాను. రైట్ నౌ ట్రైంగ్ టు లెర్న్ ద డెవలప్మెంట్, బై ద వే. ఓకే, కొద్దిగా నేర్చుకుంటూ ఉన్నాను. సో కాబట్టి నా గురించి ఇంకా తెలియాలంటే మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళొచ్చు, అండ్ యూట్యూబ్ లో ఛానల్ ఉంది, మీరు రెఫర్ చేసుకోవచ్చు, బై ద వే. ఓకే, గుడ్. నెక్స్ట్ అసలు విషయానికి వద్దాం. నెక్స్ట్ అసలు విషయం ఏంటంటే ఇక్కడ మీకు AWS అకౌంట్ క్రియేషన్ అండి. చాలా మందికి అకౌంట్ ఉంటుందని అనుకుంటాను, బై ద వే. నా అకౌంట్ క్రియేషన్ ముందు మీకు AWS అనేది ఫ్రీ అకౌంట్ ఇస్తుందండి. ఓకే, ఫ్రీ అకౌంట్. సో బేసిక్ గా నార్మల్ అకౌంట్ కి ఫ్రీ అకౌంట్ కి ఏం తేడా, కాకపోతే మీరు అకౌంట్ క్రియేట్ చేసి 1 year అయిపోతే వాళ్ళు కొన్ని ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తారనమాట. అంటే EC2 సర్వర్ అని చెప్పి, తర్వాత స్టోరేజ్ అని చెప్పి కొన్ని ఫ్రీ ఇస్తారు, అవి ఉండవన్నమాట. సో కాబట్టి మీ దగ్గర ఆల్రెడీ అకౌంట్ ఉండి అది మోర్ దాన్ 1 year అయిపోతే ఫ్రీ సర్వీస్ ఉండవు. సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అందరికి నేను ఏం చెప్తానంటే ఉండనివ్వండి, ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఉండనివ్వండి. ఎందుకంటే ఈ ల్యాబ్ మీరు చెయ్యాలి అంటే, ఈ కోర్స్ మీరు చెయ్యాలి అంటే మీకు 3 AWS అకౌంట్స్ కావాలండి. మీకు 3 AWS అకౌంట్స్, 2 సరిపోతాయి, బట్ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలంటే 3 AWS అకౌంట్స్ కావాలి. సో కాబట్టి మీరు ఏం చేస్తారు, ప్రస్తుతానికి అయితే ఒక అకౌంట్ చాలు, ఒక 4-5 రోజులు ఆగి ఇంకో 2 అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో కాబట్టి 3 ఈమెయిల్స్ క్రియేట్ చేసి మీరు 3 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లెట్ మీ టెల్ యూ, మీకు అకౌంట్ క్రియేట్ చేస్తే బిల్ వేయరండి. మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే బిల్లు మీకు వేయరు. కానీ ఎందుకు అవసరం అవుతుందంటే తర్వాత మీకు క్లౌడ్ ఫార్మేషన్ చెప్పేటప్పుడు, IAM చెప్పేటప్పుడు ఒక అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్ కి మనం పర్మిషన్స్ తీసుకుంటాం. మీరు ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్ కి పర్మిషన్స్ తీసుకోవాలి. అటువంటిప్పుడు మీరు ఒక అకౌంట్ లో కుదరదు. ఎందుకు 3 అకౌంట్లు చెప్పానంటే, రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్స్ లోకి వెళ్తే రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ లో ఎప్పుడు కూడా ఒక అకౌంట్ ఉండదండి, అట్లీస్ట్ 2 అకౌంట్లు ఉంటాయి. ఒకటి వచ్చి మీకు ప్రొడక్షన్ కి సపరేట్ అకౌంట్ ఉంటుంది, తర్వాత టెస్ట్ అండ్ డెవలప్మెంట్ కి సపరేట్ అకౌంట్ ఉంటుంది. అట్లీస్ట్ ఎంత కీతాగా వేసుకున్నా కూడా, ఎంత చిన్న కంపెనీ వేసుకున్నా కూడా మీకు 2 AWS అకౌంట్లు కంపల్సరీ ఉంటాయి. కొన్నిసార్లు అది 20 అకౌంట్లు 30 అకౌంట్లు కూడా పోతాయి. సో కాబట్టి రేపు ఇంటర్వ్యూకి పోయినప్పుడు మీ అకౌంట్ ఆర్కిటెక్చర్ చెప్పమంటే నా దగ్గర ఒక అకౌంట్ ఉంది అన్ని దాంట్లో ఉన్నాయని చెప్పకూడదు, ఎవడో నమ్మడం. ఓకే, సో కాబట్టి మీరు కూడా 3 అకౌంట్ అన్ని చోట్ల ఇట్లే చేస్తారండి. AWS లో ఇట్లాగే 3 అకౌంట్స్ ఉంటాయి. మనకి అజూర్ లో కూడా నేను 2-3 సబ్స్క్రిప్షన్స్ పెట్టుకుంటాను, మల్టిపుల్ పెడతాను, ఎందుకంటే రియల్ టైం ఎలా ఉంటుందో తెలియాలన్నమాట, దానికోసం. ఓకే, సో కాబట్టి మీరు 3 అకౌంట్స్ క్రియేట్ చేయాలా. నేను ఎలా 3 అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేయాల్సి వస్తుంది, మీకు 3 ఈమెయిల్, అంటే ఒక ఈమెయిల్ ఆల్రెడీ ఉంటే అది కాక ఇంకో 2 ఈమెయిల్స్ మీరు చేసుకోవచ్చు. మీరు ఏం చేయొచ్చు, 2 ఈమెయిల్స్ క్రియేట్ చేసి ఈ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు, బై ద వే. ఓకే, సో నో ఇష్యూస్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో మీకు వాయిస్ వినిపించకపోతే నా సైడే ప్రాబ్లం అనే కన్క్లూజన్ కి రాకూడదు, మీ సైడ్ కూడా ఉండొచ్చు. సరే, AWS అకౌంట్ క్రియేట్ చేద్దామండి. ఎవరికైతే AWS అకౌంట్ లేదో వాళ్ళు ఇండియాలో ఉండి అబ్బాయిలు మెయిల్ మీరు ఇవ్వండి, నేను క్రియేట్ చేస్తా. ఎందుకు అబ్బాయిలు అని అన్నానంటే మీ ఆ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే ఇండియా ఎందుకు అన్నానంటే బేసిక్ గా ఇక్కడ నుంచి US లో నేను అకౌంట్ క్రియేట్ చేయలేను. సో కాబట్టి ఇండియాలో ఉన్న పురుషోత్తములు వాళ్ళు ఈమెయిల్ ఇస్తే నేను క్రియేట్ చేసి ఇస్తాను అనమాట. క్రియేట్ చేయడం అంటే ఎలా స్టెప్స్ చెప్తాను. ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్, ఎవరు ఫస్ట్ చేసి వాళ్ళు క్రియేట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, అందరికి అకౌంట్ ఉన్నాయి అట్లయితే.
ఓకే, వినయ్ కుమార్ ఫస్ట్ ఇచ్చాడు కాబట్టి మనం వినయ్ కుమార్కి ఒక అకౌంట్ క్రియేట్ చేద్దాం. హీఈస్ ద లక్కీ పర్సన్. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, క్రోమ్ ఓపెన్ చేస్తాను. క్రోమ్ ఓపెన్, ఇంక చాలండి, ఇంకా టైప్ చేయొద్దు. AWS అకౌంట్ క్రియేషన్, 3 ఈమెయిల్స్ వచ్చినాయి, ఇంకా చాలు. సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, లేదంటే ఇక్కడికి వచ్చి AWS ఫ్రీ అకౌంట్ క్రియేషన్. సో చాలా చాలా ఈజీ, పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ వచ్చి ఫ్రీ క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్రీ టైర్ అని క్లిక్ చేసి ఇక్కడ వచ్చి క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అంటాను. క్రియేట్ ఏ ఫ్రీ అకౌంట్ అని. సో మనం ఏం చేస్తాం, కింద చూడండి క్రియేట్ ఏ న్యూ AWS అకౌంట్ అని ఉంటుందండి. బై ద వే అది క్లిక్ చేసి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి ఓకే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీరు చూసినట్లయితే వినయ్ కుమార్ నాట్ వ్యాలిడ్, ఎందుకంటే మీ మెయిల్ ద ఎంటైర్ ఈమెయిల్ అడ్రస్ నేను తప్పించాను. ఒక్క నిమిషం ఆగండి. ఈమెయిల్ అడ్రస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సరే ఇంకోటి ఎవరైనా ట్రై చేద్దాం, కింద దాన్ని. ఓకే ఓకే, వెంకటకృష్ణ మొవ్వ. ఓకే, మీ ఈమెయిల్ వాడుతున్నానండి ఇక్కడ నేను, మీరు చూసారు అనుకోండి. ఓకే, నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే, సో నేనేం చేస్తాను, వెంకట్ అని ఇస్తాను మీది. సో ఇక్కడికి వచ్చి కంటిన్యూ విత్ స్టెప్ 1 అంటానండి. చాలా ఈజీ, పెద్దగా కష్టం ఏం లేదు. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, క్యాప్చా ఇద్దాము. R6RRNT. ఓకే గుడ్, ఇది పర్సనల్ అకౌంట్ అండి. మీరు చూస్తే ఇది పర్సనల్ అకౌంట్ బై ద వే. సో మనం ఏం చేద్దాం, సో వెంకట్ కృష్ణ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలండి. బై ద వే మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. కరెక్ట్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే ఓటీపీలు అలాంటివి వస్తుంటాయి. సో కాబట్టి ఇలా ఇస్తాను. సో ఇక్కడికి వచ్చి ఇండియా. ఓకే, సో మీరు దాన్ని ఏమంటారు, ఏదో ఒక ఏరియా పేరు, సిటీ అంతా ఇవ్వండి. ఏ సిటీలో ఉన్నారు, ఏం కదా. ఓకే, గుంటూరు. ఏదైనా ఏరియా ఉందా గుంటూరులో? గుంటూరు. ఓకే, నేనేం చేస్తాను, ఆంధ్రప్రదేశ్. సో పిన్ కోడ్ ఇవ్వండి, JKC కాలేజ్. ఓకే, పిన్ కోడ్ అండి, పిన్ కోడ్. ఆలోచిస్తున్నారా, మీ పిన్ కోడ్ మీకే తెలీదా? ఓకే, 522006. గుడ్. ఓకే, ఐ హావ్ రెడ్ ఎవ్రీథింగ్. సో నా ఉద్దేశం ఏంటంటే, ప్రాపర్ మీరు ఏదైతే ఇక్కడ ఓకే నేను ఇచ్చానో, కానీ మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు మీరు ఏంటంటే యాక్చువల్ అడ్రస్, బిల్లింగ్ అడ్రస్ ఏది ఉంటే అది ఇవ్వండి. కొన్నిసార్లు మీలో కొంతమంది అన్లక్కీ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఏం చేస్తారంటే, వాళ్ళు ఇమ్మీడియట్ గా మాకు మెయిల్ కన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు యాక్చువల్గా, ఆర్ కొన్ని మీ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వమని అడుగుతారు కొంతమందికి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ప్రాపర్ అడ్రస్ ఇవ్వండి. ఓకే, మీకేమి వాళ్ళేమి దాన్ని ఏమంటారు, కరోనా వైరస్ ఏమి మీకు పార్సిల్ చేయరు మీ దానికి ఏమి. సో డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో యాక్చువల్ అడ్రస్ ఇవ్వండి. ఓకే, తర్వాత మార్చుకోవచ్చు అండి. ఏదైనా బ్యాంక్ మీకు బిల్లింగ్ అకౌంట్లు ఏముంటే, ఐ మీన్ మీ కార్డ్ ఇస్తారు కదా, కార్డ్ అకౌంట్ ఉన్నది ఇవ్వండి, అది ఈజీగా ఉంటుంది, అదే మేలు. సో నెక్స్ట్ వెళ్దాం. సో మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు చూసే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ రెండు యాక్సెప్ట్ చేస్తారండి. కొన్నిసార్లు డెబిట్ కార్డు అంటే యాక్సెప్ట్ చేయరు. గుర్తుపెట్టుకోండి, మీకు ₹2 బిల్లు పడాలి ఇండియాలో ఉంటే. అదే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉన్నారనుకోండి, మీకు $1 €1 £1 ఏదో పడవచ్చు బేసిక్ గా. ఓకే, ఎక్కడ అవుట్ సైడ్ ఇండియా ఉంటే. బట్ ఇండియాలో ఉంటే మీకు ఆ ₹2 బిల్లు పడాలి. ఆ ₹2 బిల్లు మీకు పడలేదు, డోంట్ వరీ అండి. ఆ ₹2 మీకు వెనక్కిస్తారు, మీరు ఫీల్ అవ్వాల్సిన పని ఏమి లేదు. ₹2 వెనక్కిస్తారు. సో ఎందుకంటే మీ దగ్గర నుంచి ₹1000 లాక్కుంటారు వాళ్ళు, దాని నుంచి ఇబ్బంది లేదు. బట్
ఆ 2 రూపీస్ బిల్లు మీకు పడలేదంటే దట్ మీన్స్ మీ అకౌంట్ క్రియేట్ కానట్టు లెక్క. సో కాబట్టి ఏం చేస్తారు, కార్డ్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి ఇక్కడికి వచ్చి పాన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ అని ఇచ్చి మీరు ఏం చేస్తారు, అకౌంట్ క్రియేట్ చెయ్యండి. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్. రేపు పొద్దున లేచి కాఫీ తాగినా కాకపోయినా, టీ తాగినా తాకపోయినా అకౌంట్ క్రియేషన్ మాత్రం కంపల్సరీ అయిపోవాలా. ఎందుకంటే కుదిరితే ఈ రోజు నైటే చేసేయండి. ఎందుకంటారు, కొన్నిసార్లు ఏమవుతుందంటే వాడు 24 అవర్స్ తీసుకుంటాడండి. ఓకే, అందుకని ఎందుకు అన్నెసరీ థింగ్స్ అవాయిడ్ చేయడానికి కుదిరితే ఈ మీటింగ్ అయిపోయినాక మీరు ఏంటంటే ఎంత హార్డ్లీ ఒక 15 మినిట్స్ పడుతుందండి అంతే. సో కాబట్టి క్రియేట్ చేసి పెట్టేయండి, రేపటికల్లా రెడీ అయిపోతుంది. ఇక్కడ మాత్రం తాత్సారం చేయొద్దు బై ద వే. ఓకే, సో వెరిఫై అండ్ కంటిన్యూ వెళ్ళండి. ఎక్కడైనా కూడా సపోర్ట్ అని అడిగింది అనుకోండి, బై ఎనీ ఛాన్స్ ఎక్కడన్నా కూడా సపోర్ట్ అని అడిగితే నో టెక్నికల్ సపోర్ట్, ఎక్కడా కూడా సపోర్ట్ కి ఆప్ట్ చెయ్యొద్దు. మీరు సపోర్ట్ అవసరం లేదు. బై డిఫాల్ట్ గా అకౌంట్ కి సంబంధించిన ఆ సపోర్ట్ మీకు ఉంటుంది. నో టెక్నికల్ సపోర్ట్ ఈజ్ రిక్వైర్డ్. సో కాబట్టి మర్చిపోకుండా నో టెక్నికల్ సపోర్ట్ రిక్వైర్ ఇచ్చేసారంటే మీకు సరిపోతుంది. ఓకే, సో అదండి మీకు బేసిక్ గా. అంటే ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ పోలేదు, ఎందుకంటే అకౌంట్ డీటెయిల్స్ అంతా ఇవ్వాలి కదా. సో కాబట్టి ఇచ్చి నెక్స్ట్ ఏం చేశారంటే మీకు చాలా సింపుల్ గా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో ఒక్కసారి అకౌంట్ క్రియేట్ అయిపోయింది, మీకు ₹2 బిల్లు పడిపోయింది. మరి నిజంగా అకౌంట్ క్రియేట్ అయిందా లేదా అని కన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటారండి? ఇట్స్ వెరీ సింపుల్. సో నేను ఏం చేస్తాను, మీ అకౌంట్ లోకి లాగిన్ చేసినాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే EC2 అని టైప్ చేయండి. EC2 అని టైప్ చేస్తే మీకు ఇది వస్తుంది. EC2 ని సెలెక్ట్ చేయండి. ఓకే, నాది లాగౌట్ చేసిందండి, లెట్ మీ లాగిన్. ఓకే, YRWGMY. ఓకే, దయచేసి అన్మ్యూట్ చేయొద్దు, మ్యూట్ లో పెట్టినప్పుడు అన్మ్యూట్ చేయొద్దండి. సరే, పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, నాకేంటంటే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది అనేబుల్ అయ్యిందండి. మీరు గమనించినట్టే మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఇక్కడ అనేబుల్ అయ్యింది. సో మీరు చూస్తే ఎక్కడుంది నాకు పాస్వర్డ్, మీకేంటంటే అది అనేబుల్ చేసుకోవచ్చు. మీకు చాలా ఈజీ, అది నేను తర్వాత చూపిస్తాను. అండ్ చాలా వీడియోస్ కూడా ఉన్నాయి బై ద వే. ఎందుకంటే ఎక్కడో పాస్వర్డ్ మనం పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుందండి. మీరు చూస్తే అది అవాయిడ్ చేయడానికి మనం చేసుకో. సో ఇప్పుడు మీకు కన్ఫర్మ్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ అయిందా లేదా అని ఎలా తెలుసు మనకి? వెరీ సింపుల్. మీరు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడికి వచ్చి మీకు ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అని ఉంటుంది, ఇక్కడ చూడండి వాల్యూమ్స్ అని ఉందా, ఆ వాల్యూమ్స్ లో క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, నార్త్ వర్జీనియా యూజ్ చేస్తానండి. ఎప్పుడు నార్త్ వర్జీనియానే వాడతాను. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ వాల్యూమ్ అని చెప్పి మీకు 1 GB ఇవ్వండి. ఏమి ఇవ్వండి, 1 GB ఇచ్చి కిందకు వచ్చి మీరు ఏం చేస్తారు, క్రియేట్ ఏ వాల్యూమ్ అనండి. మీకు అకౌంట్ అంతా కూడా ప్రాపర్ గా క్రియేట్ అయిపోయి ఉంటే ఈ విధంగా ఒక వాల్యూమ్ క్రియేట్ అవడం ఉండాలా. ఇది సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి డిలీట్ అన్నారు అనుకోండి, మీకు వాల్యూమ్ డిలీట్ అయిపోవాలా. సో దట్ మీన్స్ ఎస్, మీ అకౌంట్ అనేది యాక్టివ్ అయిపోయింది. ఇక మీదట మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. నా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదో ఒక ఫ్రీ అకౌంట్ తీసుకొని, ఓకే, ఫ్రీ అకౌంట్ తీసుకొని దానిలో ఫుల్ ల్యాబ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే పొరపాటు. ఓకే, అది ఎలా ఉంటుందంటే, నేను అందరికి ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, వారం రోజులు డ్రైవింగ్ స్కూల్కి పోయి మీ నాన్న కారు తీసుకొని హైవే మీద పోయినట్టు ఉంటుంది. ఏదైనా మీరైనా దెబ్బలు తింటారు లేదా అవతల చంపేస్తారు బేసిక్ గా. ఓకే, సో కాబట్టి అట్లా వర్కౌట్ కాదు. ఫ్రీ అకౌంట్ లోనే అన్ని చేద్దాం అనుకొని దయచేసి అక్కడ మీరు పిసినారి పనులు చేయొద్దు యాక్చువల్ గా. సో ఇక్కడ మీరు స్పెండ్ చేయబోతున్న మనీ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్, LIC గానో లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఎలాగానో, ఇది కూడా మీ నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, మీరు చేసే ప్రాక్టీస్ అంటే మొత్తం ఈ కోర్స్ అంతటికి ఫ్రీ అకౌంటే కాకుండా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీకు సమ్వేర్ లైక్ 500 to 1000 రూపీస్ దాకా అవుతుందండి. ఏది 2 months కోర్స్ మొత్తం అయిపోయే లోపల ఒక 500 సరిపోతుంది. 1000 రూపీస్ ఎందుకు చెప్తానంటే, మీలో కొంతమంది లక్కీ ఫెలోస్ ఉంటారు, మిషన్లు క్రియేట్ చేస్తారు, అంటే రిసోర్సెస్ క్రియేట్ చేస్తారు, డిలీట్ చేయడం మర్చిపోతారు.
సో కాబట్టి అలా మర్చిపోయారు అనుకోండి, మీకు బిల్లు పడే ఛాన్సెస్ ఉంటాయి. రాకుండా అలారమ్స్ పెట్టొచ్చు, బట్ చెప్తున్నాను. కాబట్టి ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే మీకు మీరు ఫ్రీ టైమ్‌లో మాక్సిమం చేయొచ్చండి. మాక్సిమం ప్రాక్టీస్ చేస్తాం. కానీ బియాండ్ దట్ చేయాల్సొస్తుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకేం చెప్తాను, ఆటో స్కేలింగ్ టెస్ట్ చేయాలనుకోండి. ఆటో స్కేలింగ్ టెస్ట్ చేయాలంటే మీకు ఒక 5, 6 మెషిన్‌లు కావాలా. అది ఫ్రీ టైర్ కింద రావు. నేను మీకు స్టోరేజ్ గేట్‌వే చెప్పాలనుకోండి, దానికి M4 XLR చేయాలా. ఫ్రీ టైర్ కింద రావు బై ద వే. ఓకే. సో కాబట్టి ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ఒక 500-1000 మీరు ఎగ్జాక్ట్‌గా నేను చెప్పిన విధంగా ఫాలో అయిపోయి ప్రాక్టీస్ చేసి మీరు మీరు ఆ రిసోర్సెస్ అన్ని డిలీట్ చేస్తే నా ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే మీకు మోర్ దాన్ 500-1000 వరకు మీకు బిల్లు రాకూడదు. అన్లెస్ భార్గవ్ చెప్తున్నట్టు మీరు మర్చిపోయారు అనుకోండి క్రియేట్ చేసి, వాడు ఏందంటే మీకు వాయించేస్తాడన్నమాట బై ద వే. సో కాబట్టి బీ విజిలెంట్ యాక్చువల్లీ. ఓకే. సో బట్ లెట్ మీ టెల్ యూ అండి, ఇది ఖర్చు కాదు, ఇది మీ ఇన్వెస్ట్మెంట్. మీ మీద మీరు ఎలాగైతే ట్రైనింగ్ డబ్బులు కడతారో, ఆ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు పెడుతున్న మనీ, ట్రీట్ దట్ యాస్ ఎ ఇన్వెస్ట్మెంట్. మీరు ఫీజు కడుతున్నారు, అది ఎక్స్పెన్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్. అలాగే అది కూడా ఇన్వెస్ట్మెంట్ బై ద వే. ఓకే. సో కాబట్టి ఇప్పుడు నేను చూపించిన విధంగా కుదిరితే ఒకేసారి 3 అకౌంట్లు క్రియేట్ చేయొద్దు కానీ ఒక వారం గ్యాప్ ఇవ్వండి. ఈ రోజు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయండి, నెక్స్ట్ మండే ఇంకో అకౌంట్ క్రియేట్ చేయండి, ఆ తర్వాత ఇంకో అకౌంట్ క్రియేట్ చేయండి. 3 అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి, మీకు చాలా చోట్ల యూజ్ అవుతాయి. అన్నమాట బై ద వే. అంటే మీరు మల్టిపుల్ అకౌంట్స్ వాడి ప్రాక్టీస్ చేయాలన్నా, రోల్స్ అండ్ ఐఏఎం పాలసీస్ ఇన్ని ప్రాక్టీస్ చేయాలన్నా కూడా మల్టిపుల్ అకౌంట్స్ కావాలా, యూజ్ అవుతాయి. విపిసి పీరింగ్ చేయాలన్నా మీకు మల్టిపుల్ అకౌంట్స్, ట్రాన్సిట్ గేట్వే కావాలన్నా మల్టిపుల్ అకౌంట్స్. అట్లీస్ట్ ఈ వారం అయిపోయే లోపల ఈ రోజు ఒక అకౌంట్, మూడో రోజు ఇంకో అకౌంట్ క్రియేట్ చేసి పెట్టేయండి, బెస్ట్ అన్నమాట. ఓకే. సరే. సో ఎస్ వాడొచ్చండి, ఒకే కార్డ్ని వాడొచ్చు, మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. ఎస్. సరే. సో ఇక్కడికి వచ్చి ఓకే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ క్లౌడ్ గురించి ఒక ఐడియా ఉండాలండి. ఇది అండ్ కిందది ఎందుకు చెప్తున్నానంటే, కేవలం కొన్నిసార్లు ఇంటర్వ్యూలో జస్ట్ మీకు ఫండమెంటల్స్ అడుగుతాడు అనమాట. వాడికి ఏం అడగాలో తెలియక వాట్ ఈస్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్, నేనైతే లేసి వచ్చేస్తాను ఆ ఇంటర్వ్యూ నుంచి అలాంటి క్వశ్చన్ అడిగితే. బట్ కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. సో కాబట్టి ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి. సో పబ్లిక్ క్లౌడ్ అంటే బేసిక్ గా పబ్లిక్ లైబ్రరీ లాగా అనమాట. ఎవరన్నా వెళ్ళొచ్చు, బుక్ తీసుకొని చదువుకోవచ్చు. పలానా వాళ్ళే అంటే మనుషులు ఎవరైనా రావచ్చు. అది మోడీ అయి ఉండొచ్చు, లలిత్ మోడీ అయి ఉండొచ్చు, నరేంద్ర మోడీ అయి ఉండొచ్చు, ఏ మోడీ అయినా ఉండొచ్చు. సో కాబట్టి బేసిక్ గా ఎవరైనా నార్మల్ మనిషి అయి ఉండొచ్చు, శ్రీహర్ష అయి ఉండొచ్చు, రాజేష్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మనకి పబ్లిక్ లైబ్రరీకి వెళ్తాం. అలాగే పబ్లిక్ క్లౌడ్ లో అంటే ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ కండిషన్స్ ఏం లేవన్నమాట అక్కడ. ఓకే. సో ఎవరైనా వెళ్ళి దాంట్లో రిసోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమేమి వస్తాయి దీని కింద, పబ్లిక్ క్లౌడ్ కింద అన్ని AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా మీకు పబ్లిక్ క్లౌడ్ కి వస్తాయి. మరి ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటంటే మీ కంపెనీ వర్క్ మాత్రమే క్లౌడ్ ఫీచర్స్ అన్నమాట. అంటే ఏంటి, మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే, మీ డేటా సెంటర్ లో మాత్రమే మీరు ఏం చేస్తారంటే క్లౌడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రైవేట్ క్లౌడ్ ఇస్ ఓపెన్ స్టాక్. మీకు ఓపెన్ స్టాక్ ఉంటుందంట. ఓపెన్ స్టాక్ ఏంటంటే మీకు ఇట్స్ ఏ ప్రైవేట్ క్లౌడ్ అండి. అంటే అర్థం ఏంటి, మీకు మీ కంపెనీ వర్క్ మాత్రమే ఉంటుంది, మీ కంపెనీలో ఉద్యోగస్తులు మాత్రమే దాని మీద రిసోర్సెస్ క్రియేట్ చేస్తారు. కానీ పబ్లిక్ క్లౌడ్ అంత అడ్వాన్స్ గా ఉండదండి. ఓపెన్ స్టాక్ చాలా మంది ప్రొడక్షన్ లో వాడరు, కొన్ని కంపెనీలో వాడతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద బగ్గీ నేచర్, బగ్స్ ఉంటాయి అన్నమాట బేసిక్ గా. ఓకే. అండ్ అప్పుడే రిజాల్వ్ కావాలి. అందుకని ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది మనకి AWS, అజూర్, GCP ఎందుకు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఉన్నారండి, అది లేకపోతే కష్టం కదా. సో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరో ఒకరికి హెల్ప్ తీసుకోవాలి కదా. అందుకే చాలా మంది ఎంటర్ప్రైజ్ లో ఏం చేస్తారు, AWS, అజూర్, GCPకి ఎందుకు వెళ్తారంటే సపోర్ట్ కోసం అండి. బై ద వే, మనం సపోర్ట్ కోసం వెళ్తారు. వేరే ప్రైవేట్ క్లౌడ్ వచ్చి మీకు ఏంటంటే మీ కంపెనీ లోపల మాత్రమే ఆ క్లౌడ్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మీకు వోడాఫోన్ అండి. వోడాఫోన్ కి వాళ్ళు ఇంటర్నల్ గా మీకు ఓపెన్ స్టాక్ అనుకుంటా, నాకు 2-3 సార్లు కూడా ఫోన్స్ వచ్చినాయి అనమాట జాబ్ ఓపెనింగ్. వాళ్ళు చెప్పారు స్పెసిఫిక్ గా వాళ్ళు ఓపెన్ స్టాక్ అడుగుతున్నారు. సో ఐ థింక్ వాళ్ళు లోపల ఓపెన్ స్టాక్ వాడుతున్నారు.
సో కాబట్టి ప్రైవేట్ క్లౌడ్ అనేది ఆ కంపెనీ వరకు ఆ కంపెనీ యూజర్స్ మాత్రమే వర్క్ లోడ్స్ డిప్లాయ్ చేసుకోవడానికి అవసరము. వేరాస్ పబ్లిక్ క్లౌడ్ వచ్చేసరికి మీకు ఏమవుతుంది, పబ్లిక్ క్లౌడ్ వచ్చేసరికి మీకు ఎవరైనా వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, దానికి ఏం కావాలో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ గా ఆ క్లౌడ్స్ మీద మీకు ఏంటంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ ఉంటాయండి, ఇంకా చాలా ఉన్నాయండి. ఐఏఎస్ పాస్ సాసే కాదు, బ్యాకప్ యాజ్ ఎ సర్వీసు, డిఆర్ఎస్ సర్వీసు, ఫంక్షన్స్ యాజ్ ఎ సర్వీసు, కంటైనర్ యాజ్ సర్వీసు, బొచ్చెడు సర్వీసెస్ ఉన్నాయి. అందుకే కొంతమంది ఏమంటారు, ఇవన్నీ కాదు కానీ ఆర్ వర్సెస్ అని చెప్పి ఎక్స్ఏఎస్ అంటారు, అంటే ఎనీథింగ్ యాజ్ ఎ సర్వీస్. బై ద వే ప్రతి ఒక్కరిది సర్వీస్ కింద ఇచ్చేయచ్చు అనమాట. బట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి ఇక్కడ, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఐఏఎస్ పాస్ సాస్ కి మధ్య ఏంటి వ్యత్యాసం అని చూడాలండి మీరు చూసినట్లయితే. సో కాబట్టి ఐఏఎస్ స్టాండ్స్ ఫర్, మీరు చూసినట్లయితే ఇన్ఫ్రా యాజ్ ఏ సర్వీస్ అండి, ఇన్ఫ్రా యాజ్ ఎ సర్వీస్. సో ఇది నేను దేంతో పోలుస్తానంటే బేసిక్ గా మీకు నార్మల్ గా మీకు ఒక కొత్త ఫ్లాట్ తో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే చెప్తా, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక కొత్త ఫ్లాట్ తో పోలుస్తానండి. మీరు కరోనాలో వడ్డీ రేట్లు తగ్గినాయి అని చెప్పి ఒక హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, తీసుకొని ఇల్లు కొన్నారు, ఒక కొత్త ఫ్లాట్ కొన్నారు. బై ద వే జస్ట్ ఇమాజిన్ దట్, మీరు కొత్త ఫ్లాట్ కొన్నప్పుడు మీకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు ఫ్లాట్ లోపలికి వెళ్తే ఏముంటుందండి, ఏముంటుంది మాక్సిమం ఉంటే తలుపులు కిటికీలు వాటర్ సప్లై పవర్ ఇవే ఉంటాయి. ఓకే, మీరు వెళ్ళి బిల్డర్ దగ్గరికి వెళ్ళి నాకు ఏసీ కావాలి, నాకు వాషింగ్ మెషిన్ కావాలి, ఇలాంటి కోరికలు కోరకూడదు. ఎందుకు, బిల్డర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటండి, బిల్డర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అన్లెస్ అగ్రిమెంట్ లో ఉంటే తప్పితే అతను మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి అంటే తప్పితే మీరు ప్రెస్టేజ్ కుక్కర్ వాడతారా ఇంకేమైనా కుక్కర్ వాడతారా వాళ్ళకి అనవసరం. బై ది వే సో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లో మన వెండర్ అంటే ఏడబ్ల్యూఎస్ అయి ఉండొచ్చు, అజూర్ జీసీపీ ఏదైనా ఉండొచ్చు, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇస్తారు. అంటే ఏంటండి అర్థం ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం ఇస్తారంటే వెరీ సింపుల్, మీకు కంప్యూటర్, నెట్వర్క్, స్టోరేజ్ ఎక్సెట్రా, ఇలా మీరు చూసినట్లయితే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే వస్తుంది తప్పితే దాని లోపల మీరు ఇన్స్టాల్ చేసే సాఫ్ట్వేర్ ఉంటుంది చూసారా, లైక్ దాని లోపల నేను డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తాను, లేకపోతే వెబ్సైట్ ఇన్స్టాల్ చేసుకుంటాను, అది వెండర్ కి సంబంధం లేదు. ఓకే, మీకు వెండర్ కి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటికి రెంట్ తీసుకున్నారనుకోండి, సో ఇంటి ఓనర్ వచ్చి మీరు కంపల్సరీగా దాన్ని ఏమంటారు, ఈనాడు పేపర్ వేయించుకోవాలా, సాక్షి పేపర్ వేయించుకోకూడదు, లేకపోతే ఏబిఎన్ ఛానల్ చూడాలా, ఈటీవీ చూడకూడదు, ఇలాంటి కోరికలు బోరడు. ఎందుకు, ఇల్లు సక్రమంగా పెట్టుకున్నావా అంతవరకే నా హెడేక్, నువ్వు ఏ ఛానల్ చూస్తే నాకేంటి, అవునా, ఇది కూడా అంతే. సో కాబట్టి మనకి వెండర్ ఏమంటాడు, మీకు ఏడబ్ల్యూఎస్ అజూర్ ఎవరైనా కూడా మీకు ఒక సర్వర్ ఇచ్చేస్తాడు, ఇదిగో సర్వర్ నెట్వర్క్ తీసుకో వాడుకో, దాని లోపల డేటాబేస్ వాడుతున్నావా లేకపోతే దాన్ని ఏమంటారు, సో ఆన్లైన్ వీడియో గేమ్ వాడుతున్నావా వాడికి అనవసరం. బై ద వే సో కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ లో మనకి అప్లికేషన్ రెస్పాన్సిబిలిటీ అంటే మీ సర్వర్ లోపల రన్ అయ్యే అప్లికేషన్ రెస్పాన్సిబిలిటీకి మీకు ఉండదు, మీ దగ్గరే ఉంటుంది, వెండర్ కి ఉండదు. వెండర్ ఏంటంటే మీరు ఏం చేస్తారు, మీకు సర్వర్ స్లోగా ఉందంటే అది చెక్ చేస్తాడు, ఓకే సర్వర్ ఎందుకు స్లోగా ఉంది ఏంటి సంగతి చెక్ చేస్తాడు, అంతే తప్పితే అప్లికేషన్ పని చేయట్లేదంటే పోయి అప్లికేషన్ ఓనర్ ని కనెక్ట్ అవ్వంటారు. బై ద వే మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ ఎవరు వాడాలండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ ఎవరు వాడాలంటే మీకు బేసిక్ గా టీమ్స్ అని ఉన్నాయి, మీకు లైనెక్స్ టీమ్ ఉంది, విండోస్ టీమ్ ఉంది, డేటాబేస్ టీమ్ ఉంది, అన్ని టీములు ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ట్రబుల్ షూటింగ్ అని అంతా కూడా చాలా ఉపయోగపడుతుందండి. బై ద వే ఎందుకంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మీరు ఆ సర్వర్ లోకి లాగిన్ చేయొచ్చు, కావాల్సిన కమాండ్ రన్ చేయొచ్చు, తర్వాత ట్రబుల్ షూటింగ్ అంతా చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కాబట్టి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ చాలా బాగుంటుంది. అయితే నా దగ్గర ఇంకో కంపెనీ ఉంది, ఇంకో కంపెనీలో ఎంప్లాయీస్ వచ్చి 10 మందే ఉన్నారు. ఆ 10 మంది ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళంతా కూడా షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, వాళ్ళకి ఏం కావాలా, మీరు చూసినట్లయితే ఇప్పుడు ఏదో కొత్త అప్లికేషన్ ఇచ్చారు, మీకు షేర్ మార్కెట్ లైవ్ లో అప్డేట్స్ ఇవన్నీ చూడడానికి కొత్త అప్లికేషన్ ఇచ్చారు, దానికి డేటాబేస్ కావాలా అవన్నీ కావాలనుకోండి,
వీళ్ళందరూ ఏంది ఈ 10 మంది ఏంటంటే నాట్ ఏ టెక్నికల్ పీపుల్. ఓకే, దే ఆర్ ఇంటూ ఫినాన్షియల్. అప్పుడు ఎలాగా? సో మనం ఏం చేయొచ్చు అంటే మనకి డేటాబేస్ కావాలి కాబట్టి డైరెక్ట్ గా ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ వాడుకోవచ్చు. నేను ఏం చేస్తానండి ఇక్కడికి వచ్చి సో ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండి. ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అంటే నేను దేంతో పోలుస్తానంటే స్టూడియో అపార్ట్మెంట్ అంటానండి. స్టూడియో అపార్ట్మెంట్ అంటే మోస్ట్లీ మీకు దాంట్లో వండుకోవడానికి అన్ని కూడా గ్యాస్ స్టవ్ కానీ అన్ని కూడా ఒక ఫ్యామిలీ నడపడానికి కావాల్సిన అన్ని కూడా రెడీమేడ్ గా ఉంటాయి అన్నమాట స్టూడియో అపార్ట్మెంట్ లో బై ది వే. ఓకే, అలాగే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో మీకు డేటాబేస్ ఆర్డిఎస్ కానీ డైనమో డిబి కానీ ఎలాస్టిక్ బీన్ స్టాక్ కానీ ఇవన్నీ కూడా రెడీమేడ్ గా ఉంటాయి అన్నమాట. మీరు డైరెక్ట్ గా తీసుకొని వాడుకోవచ్చు. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మీకు అండర్లయింగ్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కి యాక్సెస్ ఉండదు. మీకు అండర్లయింగ్ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ లో యాక్సెస్ ఉండదు బై ద వే. అలానప్పుడు పరిస్థితి ఏంటి? మీకు ఓఎస్ లెవెల్లో కంట్రోల్ ఉండదు కాబట్టి కొంచెం తగ్గుద్ది అనమాట. మీకు ఏంటంటే కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. మీ దగ్గర డేటాబేస్ అడ్మిన్ లేడు, మీరేం చేయొచ్చు, మీకు ఈజీగా 4-5 క్లిక్స్ లో మీరు డేటాబేస్ క్రియేట్ చేసేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు అండి. బై ద వే మీరు క్రియేట్ చేసుకోవచ్చు, యూస్ చేసేసుకోవచ్చు, సరిపోతుంది యాక్చువల్ గా. సో కాబట్టి ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేటాబేస్ కావాలి. డేటాబేస్ ఏది? MySQL లో ఎంఎస్ ఎస్క్యూఎల్ ఒక డేటాబేస్ కావాలి. మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో ఏం చేయాలా? నేనే AWS అకౌంట్ కి పోయి నేనే ఒక సర్వర్ క్రియేట్ చేసి దానికి కనెక్ట్ అయ్యి దాని లోపల డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకోవాలా, అవునా? వేరే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో నేను పోతాను, నాకు డేటాబేస్ కావాలని చెప్తాను, రెడీమేడ్ గా మీకు ఇచ్చేస్తాడు అనమాట. బై ద వే అది ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో మీ ఇష్టం కస్టమైజేషన్ ట్రబుల్ షూటింగ్ బాగుంటుంది, ఎందుకంటే ఓఎస్ లెవెల్లో యాక్సెస్ ఉంది కాబట్టి. వేరే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ కి వచ్చేసరికి మీకు ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో యాక్సెస్ ఉండదు బై ద వే. బట్ స్టిల్ మీరు మేనేజ్ చేయరు కాబట్టి మీకు మీకేమవుతుంది, మీకు అడిషనల్ గా జనాలు అవసరం లేదు, మీరు ఈజీగా మేనేజ్ చేసుకుంటారు. అదండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ సిమిలర్ టు న్యూ ఫ్లాగ్. వేరే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ మీకు స్టూడియో అపార్ట్మెంట్. స్టూడియో అపార్ట్మెంట్ లో ప్రాబ్లం ఏంటి? అంతా బాగానే ఉన్నా కూడా నాకు ఏసీ వచ్చి ఎల్జీ వద్దు, నాకు డైకిన్ కావాలంటే కుదరదు. నాకు టీవీ వచ్చి ఎల్జీ వద్దు, సోనీ బ్రావియా కావాలంటే కుదరదు, కస్టమైజేషన్ చేయలేరు. సేమ్ అలాగే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో మీరు కస్టమైజ్ చేయడానికి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది బై ద వే. ఓకే గైస్, ఇది అర్థమైందా అండి? ఐఏఎస్ కి పాస్ కి అందరికి డిఫరెన్స్ అర్థమైందా? ఆర్ వి క్లియర్? క్లియర్ సార్. గుడ్. దీంతో పెద్ద పని లేదండి యాక్చువల్ గా. కాకపోతే ఏంటంటే ఇంటర్వ్యూలో అడుగుతారండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అదేదో పెద్ద ఐఏఎస్ క్వశ్చన్ అయినట్టు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఏఎస్ పాస్ అండ్ సాస్ అని చెప్పి. ఓకే, కొందరైతే స్పెసిఫిక్ గా నాకు ఐఏఎస్ క్లౌడ్ కావాలి సార్ అంటారు బై ద వే. సో బేసిక్ అలాంటిది ఏం లేదు, ఒక క్లౌడ్ లో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఐఏఎస్ వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది, వేరే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో మీరు టెనెంటే తప్పితే దాంట్లో పోయి నేను గోడకి సీలలు కొడతానంటే కుదరదు, అంటే కస్టమైజ్ చేసుకోవడం కుదరదు, ఉన్నది వాడుకోవాలంతే. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు వచ్చి సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అండి. నెక్స్ట్ వచ్చి నేను ఏమంటాను, సాఫ్ట్వేర్. దీన్ని ఏమంటామంటే బేసిక్ గా మీరు చూస్తే హోటల్ ఆర్ 5 స్టార్ హోటల్ స్వీట్ అండి. సో మీరు చూసినట్లయితే ఎందుకు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు దేంతో పని లేదు, స్టూడియో అపార్ట్మెంట్ ఏంలా, మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోతారు, రాయల్ గా అన్ని రెడీమేడ్ గా ఉంటాయి మీకు అక్కడ, మీరు ఏం చేయాల్సిన పనిలే. సో సాఫ్ట్వేర్ సర్వీస్ లో కూడా నేను సర్వర్ ఇన్స్టాల్ చేస్తా, డేటాబేస్ ఏం అవసరం లేదు, సింపుల్ గా ఏమంటారు, నాకు ఈ ప్రోడక్ట్ కావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మీకు ఆఫీస్ 365 ఆర్ గూగుల్ యాప్స్ అండి, అవునా? మీకు గూగుల్ యాప్స్ బై ద వే మీరు చూసినట్లయితే ఆఫీస్ 365 ఏంటి? ఆఫీస్ 365 వచ్చి మీకు ఈమెయిల్ అడ్రస్ అనమాట, ఈమెయిల్స్ ఇస్తుంది అనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఈమెయిల్స్ ఇస్తుంది. సో కాబట్టి మీరు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా
మీకు సింపుల్ గా దీని ఏమవుతుంది మీకు సింపుల్ గా దీని ఏమంటారు మీకు ఎట్లా చెప్పొచ్చండి మీకు రెడీమేడ్ గా తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకేంటంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి ఆఫీస్ 365 అండ్ గూగుల్ యాప్స్ అన్నమాట. కాకపోతే కస్టమైజేషన్ చాలా చాలా కష్టం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఈమెయిల్ పంపించాలి, అందరికి కస్టమర్స్ పంపించాలి కదా. కస్టమర్లు పంపించాలనుకుంటే దానికి మళ్ళీ డేటాబేస్ లో ఈమెయిల్స్ అన్ని సర్వర్ ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారు, ఆఫీస్ 365 లేకపోతే గూగుల్ బిజినెస్ సూట్ కో డబ్బులు కట్టేస్తారు, వాళ్ళు 10 అకౌంట్స్ ఇచ్చేస్తారు, మీరు వాడుకుంటారు. అంటే ఏంటంటే మీరు ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐఏఎస్ అయితేమి ప్యాస్ అయితేమి మీరేం ఇన్స్టాల్ చేయాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్ గా ఒక యూఆర్ఎల్ ఉంటుంది, యాక్సెస్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది, మీకు లాగిన్ అయ్యొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఆఫీస్ 365 ఉంచుకోండి, ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను O365 ప్లాన్స్ అని అనుకోండి. మీరు చూస్తే సో మైక్రోసాఫ్ట్ ప్లాన్స్ ఉంటాయి ఇక్కడ. మీరు చూసినట్లయితే ఫర్ బిజినెస్ కి వచ్చారు అనుకోండి, బిజినెస్ లో మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ రికమెండెడ్ 2 to 6 చూడండి. బేసిక్ బిజినెస్ వచ్చి 125 రూపాయలండి. వేరేస్ ఇక్కడ చూస్తే మోస్ట్ ప్రీమియం అయితే మోస్ట్ ఇది వాడతారు, స్టాండర్డ్ వాడతారు, ఎందుకంటే మీకు దాంట్లో అవుట్లుక్ కానీ టీమ్స్ కానీ అన్ని వచ్చేస్తాయండి, మీకు అన్ని వచ్చేస్తాయి బై ది వే. సో ఇదేంటి మీకు ఒక యూజర్ కి నెలకి 620, 10 మంది యూజర్లకి 6600. అసలు మీరు ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి కూడా ఒక్కటి కూడా ఇన్స్టాల్ చేయకుండా మీకు సింపుల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కూడా మీ ఈమెయిల్ సిస్టమ్ ని కనెక్ట్ అవ్వచ్చు. బికాస్ ఇట్స్ ఎ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ విచ్ ఇస్ మనకి ఆఫీస్ 365. ఓకే, ఇదండి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఎనీ క్వశ్చన్స్ గైస్? క్లియరా? ఐఏఎస్ కి పాస్ కి సాస్ కి మూడింటికి వ్యత్యాసం అర్థమైందా అందరికి? ఓకే, వండర్ఫుల్. But Harsha, here చెప్పండి. PaaS and SaaS both are related. Major ఎక్కువ డిఫరెన్స్ కనిపించట్లేదు. పని చేద్దాం చూడండి, మనం ఏం చేద్దామంటే జావా అప్లికేషన్ తీసుకుందాం. ఒక జావా అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి మీరు. ఓకే, జావా అప్లికేషన్ ఫర్ సేవింగ్ యువర్ ఆఫీస్ ఫైల్స్. ఇది రిక్వైర్మెంట్ అనుకోండి, అవునా? ఇది మీ రిక్వైర్మెంట్ అనుకోండి. దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ చూసినప్పుడు మీకు జావా సర్వర్ మీరే ఇన్స్టాల్ చేయాలా, దాని లోపల జావా మీరే సర్వర్ లో జావా ఇన్స్టాల్ చేయాలా, ఆ తర్వాత మీరు ఏం చేస్తారు, సేవింగ్ యువర్ డాక్యుమెంట్స్ అండ్ ఆఫీస్ డాక్యుమెంట్స్. ఓకే, సో అలా చేయాలి. వేరే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ కి ఏం చేస్తారు, డేటాబేస్ మీరు ఎక్కడికి పోవాల్సిన పనిలా, రెడీమేడ్ డేటాబేస్ ఉంటుంది, స్టిల్ మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలండి. అర్థం చేసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్ లో మీరు డేటాబేస్ కూడా ఇన్స్టాల్ చేయాలా, వేరే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో మీకు డేటాబేస్ రెడీమేడ్ ఉంటుంది, స్టిల్ మీకు మీ జావా అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలా. అదే సాఫ్ట్వేర్ సర్వీస్ లో అసలు జావా యాపే వాడను నేను, నా డాక్యుమెంట్స్ అంతా కూడా ఇక్కడ మీరు చూస్తే షేర్ పాయింట్ కూడా ఉంటుంది చూడండి. ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు షేర్ పాయింట్ ఉంది చూడండి ఇక్కడ. అంటే ఏంటి, నా డాక్యుమెంట్స్ అన్ని షేర్ పాయింట్ లో పెట్టుకుంటాను. సో కాబట్టి ఏమైపోతుంది, మీకు అసలు జావా అప్లికేషన్ వాడాం కదా, వేరే అప్లికేషన్ వాడతాం, విచ్ ఇస్ ఎ సాస్ ప్రోడక్ట్. వ్యత్యాసం అర్థమైందండి మీకు అందరికి? గుడ్. నెక్స్ట్ వచ్చి ఓకే, AWS లో సాస్ మీద చాలా తక్కువ అండి. AWS కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఐఏఎస్ మీద, కొద్దిగా పాస్ మీద, చాలా చాలా కొద్దిగా మీకు వర్క్ ఈమెయిల్ అని వర్క్ డాక్స్ అని కొన్ని ఉన్నాయి, దానికి వస్తుంది తప్పితే సాస్ పెద్దగా కనిపించదండి మీకు AWS లో. అదే మైక్రోసాఫ్ట్ అయితే మీకు ఆఫీస్ 365 డైనామిక్స్ చాలా ఉన్నాయి, అది మనకు వస్తుంది. సరేనండి. ఐఏఎస్ లో ప్రీ డిఫైన్డ్ ఓఎస్ వచ్చేస్తుందా, లేకుంటే సపోజ్ ఫర్ మా అప్లికేషన్ కి నాకు రెడ్ హ్యాట్ లైనక్స్ 7 కావాలి, రెడ్ హ్యాట్ లైనక్స్ 8 కావాలంటే దే విల్ చేంజ్ ద ఓఎస్ ఆర్ ఎలా అవుతుందండి అది? అట్లా ఉండదండి. మీరు లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రైట్ నౌ ఈ లైనక్స్, అమెజాన్ లైనక్స్, మ్యాక్ ఓఎస్ ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ ఏదైతే సపోర్ట్ చేస్తే అదే వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి నాకు HP యూనిక్స్ అన్నారు అనుకోండి, లేదా IBM యూనిక్స్ అన్నారు, అవి పనిచేయవు యాక్చువల్లీ, ఎందుకంటే అవన్నీ రిస్క్ బేస్డ్ ప్రాసెసర్, దాంట్లో పనిచేయవు. సో కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో ఆ ఆప్షన్స్ వరకు మీరు వాడుకోవాలి అంతే.
ఓకే, గాట్ ఇట్. థ్యాంక్ యూ. గుడ్. సరే, సార్ పాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుందా, అంతే కదా? పాస్ లో మీరు ఇప్పుడు సరే ఐఏఎస్ లో డేటాబేస్ కావాలనుకోండి, ఫస్ట్ నేను విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలా, దాని మీద ఎంఎస్ ఎస్క్యూఎల్ ఇన్స్టాల్ చేయాలా, అవునా? అంటే ఆపరేటింగ్ సిస్టమ్ నాకు కంట్రోల్లో ఉంది, డేటాబేస్ నాకు కంట్రోల్లో ఉంది. వేరే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లో నేను ఏం చేస్తాను, సింపుల్ గా ఇక్కడికి వచ్చి నేను ఆర్డిఎస్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే, దీని లోపలికి వెళ్తే మీకు ఏమొస్తుంది, డేటాబేస్లు ఉంటాయి. సో నేను ఏం చేస్తాను, సర్వర్ ఏం క్రియేట్ చేయాల్సిన పనిలే, ఇక్కడికి వచ్చి నాకు ఏం డేటాబేస్ కావాలో సెలెక్ట్ చేస్తే అదే సర్వర్ క్రియేట్ చేసుకొని అదే డేటాబేస్ అంతా చేసుకొని కాన్ఫిగర్ చేసి మీకు ఇస్తుంది అనమాట. మీకు అర్థమైందండి? ఓకే, ఓకే. రెండు వేరే వేరే. ఓకే, గుడ్. నెక్స్ట్ వచ్చి మనం ఇంకా 10 minutes ఉందండి, 10 o'clock కి. సో నెక్స్ట్ వచ్చి మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే, ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడాలండి. ఎందుకంటే నేను డైరెక్ట్ గా పోయి AWS రీజియన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అని చెప్పాను అనుకోండి, ఈ రీజియన్ ఏంటి, ఈ అవైలబిలిటీ జోన్ ఏంటి, ఈ సుత్తి ఏందని మీకు అర్థం కాదనమాట. అందుకని ప్లాన్ ఏంటంటే, మీరు చూసినట్లయితే ప్లాన్ ఏంటంటే, ఇంకా రేపు కంటిన్యూ చేస్తానండి ఇది కూడా, బట్ ప్రస్తుతానికి డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ అనేది మనం డిస్కస్ చేయాలి బై ద వే. ఓకే, నౌ ఎందుకు సార్ అది ఇంపార్టెంటా, నేను ఏమైనా డేటా సెంటర్ పోతానంటే, యాక్చువల్ గా మీరు డేటా సెంటర్ కి పోరండి బై ద వే. డేటా సెంటర్ కాకపోతే ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ చూస్తే మనకి అవైలబిలిటీ జోన్స్ బై ద వే రీజియన్ అంటాము, తర్వాత అవైలబిలిటీ జోన్స్ అంటాం. అది మీకు బాగా అర్థం కావాలనుకుంటే మీకు డేటా సెంటర్ ఆర్కిటెక్చర్ చేయాలి. సో బేసిక్ గా చాలా మంది క్లౌడ్ అంటే ఏంటంటే ఇది అంటారండి, ఈ పోర్టల్ ఇదే క్లౌడ్ అంటారు. ఇది క్లౌడ్ కాదండి. దీన్ని ఏమంటామంటే, మీరు చూస్తున్న దాన్ని AWS కన్సోల్, ఇంకా ప్రిసైజ్ గా ఏమని పిలుస్తామంటే ఆర్కెస్ట్రేషన్ కన్సోల్ అనొచ్చు, ఆర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అనుకోవచ్చు బేసిక్ గా. ఎందుకు దిస్ ఈస్ నాట్ క్లౌడ్, మీరు ఇక్కడ ఏదన్నా కావాలి, ఏదైనా క్లిక్ చేసినప్పుడు, ఏదైనా డిప్లాయ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఎక్కడో ఒక డేటా సెంటర్ లో మీకు ఇది డిప్లాయ్ అవుతుంది. మరి ఆ డేటా సెంటర్ అంటే ఏంటి అందరికి అవసరం లేదండి, బట్ నా దృష్టిలో ఏంటంటే మీకు తెలియాలి బేసిక్ గా. ఓకే, మీకు తెలియాలన్నమాట బై ద వే. సో మీకు ఇక్కడికి వచ్చి నేను మీకు ఏం చేస్తానంటే డేటా సెంటర్ అంటానండి. డేటా సెంటర్ అని చెప్పి ఇంకా చెప్పాలంటే AWS డేటా సెంటర్ అంటారండి. సో మీరు చూసినట్లయితే చాలా హెవీగా ఉంటుంది, అది చాలా చాలా పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. చూడండి, మీరు చూస్తే చూడండి, ఇది చాలా ఓల్డ్ యాక్చువల్ గా, నిజం చెప్పాలంటే చాలా ఓల్డ్ యాక్చువల్ గా. మీరు చూస్తే చూడండి, సో ఇక్కడ పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి చూసారా, పెద్ద పెద్ద ఇవన్నీ కూడా డేటా సెంటర్స్ కింద వస్తాయండి. మరి డేటా సెంటర్ లోపల ఏముంటుంది? ఓకే, సో చూడండి, డేటా సెంటర్ టెక్నీషియన్ అంటాను. డేటా సెంటర్ టెక్నీషియన్ అంటే మీకు ఏమవుతుందంటే, మీకు బేసిక్ గా ఇలా ఉంటారు అనమాట. అది కొంచెం దీన్ని ఏమంటారు, కొంచెం పెద్ద కంపెనీలో ఉంటే బేసిక్ గా ఇలాగా ప్రాపర్ గా కేబుల్స్ ఉంటాయి. ఓకే, అలా కాదనుకోండి, ఇలా ఉంటాయి పిచ్చి పిచ్చిగా. ఇంతకంటే ఘోరంగా ఏంటంటే డేటా సెంటర్ కేబులింగ్ మెస్ అన్నాం అనుకోండి బై ది వే బేసిక్ గా. ఓకే, ఇలా ఉంటుంది పరిస్థితి. మీరు చూసారా పరిస్థితి ఎలా ఉందో? చూడండి ఎలా ఉన్నాడో, కాళ్ళు మాత్రం బయటకు కనిపిస్తున్నాయి. చూసారా కేబులింగ్ ఎలా ఉంది? చూడండి, ఇంత ఘోరంగా కేబులింగ్ పరిస్థితి. డేటా సెంటర్ అంటే ఇలా ఉంటుందండి. సో కాబట్టి ఇదంతా మీకు అవసరం లేదు, లెట్ మీ టెల్ యు, ఇదంతా అవసరం లేదు. బట్ సింపుల్ గా డేటా సెంటర్ అంటే ఏంటంటే, మీకు మీ డేటా సెంటర్ అంటే మీకు ఒక పెద్ద బిల్డింగ్ అనుకోండి. సో దానికి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను డేటా సెంటర్ అంటాం.
సరే, డేటా సెంటర్ లో లోపల ఏముంటుందండి? డేటా సెంటర్ లో లోపల ఏముంటుంది మీకు డేటా సెంటర్ లో ర్యాక్స్ ఉంటాయి. బై ది వే, మనకి ర్యాక్స్, ఇంట్లో అలమరాలు ఉంటాయి కదా, లేదా బీరువాలు ఉంటాయి కదా, అలాగే డేటా సెంటర్ లో మీకు ఏముంటాయంటే ఇలాంటి పెద్ద పెద్ద ర్యాక్స్ ఉంటాయి. మీకు చాలా ఉంటాయండి, చాలా ఎత్తులో, ఆల్మోస్ట్ లైక్ 7 feet అట్లా ఎత్తులో ఉంటాయి అన్నమాట. బై ది వే, సో నేను ఏం చేస్తాను, ఇలా గీస్తున్నా చూడండి. సో కాబట్టి నేను ఏం చెప్పాను మీకు, ఇక్కడ చూసినట్లయితే వీటిని మనం ఏం చేస్తాం, ర్యాక్ 1, ర్యాక్ 2, ర్యాక్ 3 అండ్ ర్యాక్ 4. సో కాబట్టి ఇలా ర్యాక్స్, డేటా సెంటర్ లోపల ఇలా ర్యాక్స్ ఉంటాయండి. బాయ్, ఓకే, బానే ఉంది, ఐమ్ హ్యాపీ. ర్యాక్స్ లోపల ఏముంటాయి మీకు? ర్యాక్స్ లోపల మీకు ఇక్కడ వీడు చూపించినట్టు ఇక్కడ మీకు సర్వర్స్ అన్ని ఉంటాయి అనమాట. బ్యాక్ వచ్చారనుకోండి, మీరు చూస్తే ఇతను తీస్తున్నాడు చూడండి. యాక్చువల్గా మీరు చూస్తున్నారా, అతను ఒక సర్వర్ బయటికి తీస్తున్నాడు చూడండి. బై ద వే, సో కాబట్టి ఇలాంటి ర్యాక్ లోపల సర్వర్స్ ఉంటాయండి. బై ద వే, సో కాబట్టి నేనేమంటాను, అగైన్ మీరు డేటా సెంటర్ లోకి వెళ్ళలేరు. మీరు డేటా సెంటర్ కి వెళ్ళాలి అంటే మీకు స్పెషల్ పర్మిషన్స్ ఉండాలా, అవి వస్తే రావు. బై ద వే, సో కాబట్టి బట్ నేను ఎందుకు చెప్తున్నాను, సో ఇట్లా అన్నమాట. మీకు ఇండివిజువల్ సర్వర్స్ ఉంటాయండి. బై ద వే, డేటా సెంటర్ లోపల మీకు ఇండివిజువల్, ఇవేంటి, వీటిని ఏమంటాం, ఫిజికల్ సర్వర్స్ అంటామండి. దీన్ని ఫిజికల్ సర్వర్ అంటాం. బై ద వే, అంటే ఏంటంటే ఎలా ఉంటుంది, ఇట్లా ఉండదు నిజంగా. యాక్చువల్ గా ఫిజికల్ సర్వర్ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఇక్కడికి వచ్చి నేను HP DL 380 Zen 10 అని అనుకోండి, అంటే మీకు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటాయండి మీకు సర్వర్లు. ఫిజికల్ సర్వర్స్ అనేవి ఇలా ఉంటాయి. బై ద వే, మీకు ఇలా ఉంటాయి. ఒక్కొక్కటి 5 లక్షల నుంచి 15 లక్షలు 20 లక్షల దాకా ఉంటాయి. డిపెండ్స్ అపాన్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్నమాట. మీకు ఎక్కువ స్టోరేజ్, ఎక్కువ ఇవన్నీ ఉంటే మీకు వస్తాయి అనమాట. ఇదంతా అవసరం లేదండి అగైన్, బట్ ఏంటంటే నెక్స్ట్ మీకు వర్చువలైజేషన్ చెప్తానన్నమాట. ఈ ఫిజికల్ సర్వర్ లోపల ఏముంటుంది అని చెప్పి మనం మాట్లాడాలా. సో దానికోసం మనం ఏం చేస్తాం, మనం రేపు ఏం చేస్తామంటే ఈ ఫిజికల్ సర్వర్ తీసుకొని దాని లోపల మీకు హైపర్వైజర్ అంటే ఏంటి, దాని లోపల EC2 మెషిన్ ఏంటి, ఇవన్నీ కలిపి మనకి AWS రీజియన్ అంటే ఏంటి, AWS అవైలబిలిటీ జోన్ అంటే ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బై ద వే, ఓకే. సో ఫస్ట్ డే నాకు ఎక్కువ పుష్ చేయడం ఇష్టం లేదు, సో నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడ ఆపుతాను. బై ద వే, నెక్స్ట్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఇస్తానండి. అయితే నేను ఏం చేస్తానంటే మీకు ఇచ్చే లోపల నేను ఏం చేయాలంటే మీకు ఫీజ్ డీటెయిల్స్ చెప్పేస్తాను. ఫీజ్ డీటెయిల్స్ చెప్పి అండ్ దెన్ ఫ్లోర్ ఓపెన్ చేస్తాను. మీ ఇష్టం, ఏ క్వశ్చన్స్ కావచ్చు ఆ క్వశ్చన్స్ అడగొచ్చు. లెట్ మీ టెల్ యూ, మీరు చూసినట్లయితే లెట్ మీ టెల్ యూ, దీన్ని ఏమంటాం మనం, ఇది వచ్చి మీకు టోటల్ గా అయితే మీకు